ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే కలౌ స వెంకటేశాఖ్యః శరణం మే రమాపతిః. సప్తర్షులు తిరుమల క్షేత్రానికి విచ్చేసినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటూ వారిలో అన్యతముడైన అత్రి మహర్షి పరమేశ్వరుడ స్వరూపంతో విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ పరబ్రహ్మని చూసి స్వామివారిని అకారాది క్షకారాంతవర్ణై, అకారం దగ్గర నుంచి మొదలుపెట్టి క్ష అనేటటువంటి చివరి అక్షరం దాకా ఈ మొత్తం అన్ని అక్షరాలతో ఎవరైతే ప్రతిపాదింపబడుతూ ఉన్నాడో అటువంటి అక్షర రూపుడైన రమాపతి నాకు శరణుడు, నేను ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయనే నాకు శరణం అంటూ స్వామివారిని కీర్తించారు. సప్తర్షులు కూడా తమ యొక్క పాదాన్ని మోపి పవిత్రతని ఇంకొంత చేకూర్చారు ఈ క్షేత్రానికి. అటువంటి దివ్యక్షేత్రంలో మనందరం కలిసి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో ధర్మకార్యములను నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అందులో శ్రీమన్మహాభారత అంతర్గత అరణ్య పర్వని మనం చక్కగా ప్రవచించుకుంటూ ఉన్నాం, పారాయణ చేసుకుంటూ ఉన్నాం. స్వామివారిని విశిష్య ఈ నలపర్వలో మనం చెప్పుకుంటున్న పర్వలో కలిదోష నివారణ కావాలి, అందరం క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా అదే ప్రార్థనతో ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్. అథ ద్విషష్టితమోऽధ్యాయः. నల ఉవాచ యథా రాజ్యం తవ పితుః తథా మమ న సంశయః నదు తత్ర గమిష్యామి విషమస్థః కథంచన. బంగారు రెక్కలు కలిగిన పక్షులు తను ఉన్న చోట వచ్చి ఉంటే వాటిని పట్టుకుని కొంత మాంసాన్ని భుజించి ఆకలి తీర్చుకుని ఆ రెక్కల్ని ఆ విశిష్ట వర్ణంతో ప్రకాశించేటువంటి వాటిని ఎక్కడైనా సరే కొంత ధనాన్ని సంపాదించడానికి వినియోగించుకోవచ్చు అని భావించి తను కట్టుకున్న వస్త్రాన్ని తీసి ఆ పక్షుల మీదకి విసిరేస్తే అవన్నీ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతూ ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ, నీ దగ్గర ఈ వస్త్రం ఉండడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి నలుడితో అంటే, ఆ పైన దమయంతికి వివిధ రాజ్య మార్గములని చూపిస్తూ, ఇదిగో ఇలా వెళ్తే ఈ దేశం వస్తుంది, అలా వెళ్తే ఆ దేశం వస్తుంది అని చెప్తూ నలమహారాజు మాట్లాడాడు. అదే సమయంలో విదర్భ రాజ్యానికి మార్గాన్ని 1-4 సార్లు చూపించాడు. బాధపడింది, నిన్ను విడిచి వెళ్ళనంది. నేను ఈ కష్టకాలంలో నీతోనే ఉంటాను అంది. నన్ను విడిచి వెళ్ళవద్దు అంది. ఒకవేళ వెళ్ళేటట్లయితే ఇద్దరం కలిసి మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం, భీమ మహారాజు గారి దగ్గరికి, వారు మనల్ని గౌరవంగా చూసుకుంటారు అని చెప్పి అన్నది అని చెప్పుకున్నాం. ఇంతవరకు మనకి కథ వచ్చి ఉన్నది. ఇక ఆ పైన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అని చెప్పి అన్నటువంటి మాటని విన్న నలమహారాజు దమయంతితో చెప్తూ ఉన్నాడు. యథారాజ్యం తమ పితుః తథా మమ న సంశయః. దమయంతి, మీ నాన్నగారి రాజ్యం ఆయనకి ఎలాంటిదో అలాగే నీకెలాంటిదో నాకు కూడా అటువంటిదే, మనదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సమయంలో నేను ఆ రాజ్యానికి వెళ్ళలేను అని అన్నాడు. చాలా తెలివిగా ఆలోచించాడు నలుడు. ఆ పైన అంటున్నాడు, కథం సమృద్ధో గత్వాహం తవ హర్ష వివర్ధనః పరిచ్యుతో గమిష్యామి తవ శోక వివర్ధనః. దమయంతి, నేను మంచి స్థితిలో ఉన్నట్లయితే, ధనము ధాన్యము అన్నీ ఉండి దేనికి లోటు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీ నాన్నగారి రాజ్యానికి వెళ్ళాననుకో, నీ సంతోషాన్ని రెట్టింపు చేసినటువంటి వాడిని అవుతాను నేను. అదే రాజ్యభ్రష్టున్నై ఉన్నటువంటి ఈ స్థితిలో వెళ్తే నీ దుఃఖాన్ని ఇంకా పెంచిన వాడిని అవుతాను తప్ప నేను నీకు ఆనందాన్ని కలగజేసేటువంటి వాడిని కాదు. అందుకని అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పన్నాడు. చూడండి నలుడు ఆలోచించినటువంటి విధానం. ఎప్పుడైనా ఉన్న స్థితి కంటే కూడా దిగజారినప్పుడు ఆత్మీయులు వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి వెళ్ళడం అనేది ఉచితం కాదు, ధర్మం కూడా కాదు. ఒకవేళ ఇతను నలమహారాజు అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వాడి ఉన్న ఈ స్థితిలో భీమ మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన ముందు చాలా గౌరవంగా ఆదరిస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా అల్లుడు గారు దెబ్బతిని వచ్చారని అనుకుంటారు. బాగుంటుంది కొన్ని రోజుల పాటు. కొన్ని రోజులు అయిన తర్వాత మెల్లిగా
దమయంతితో ఇంకా ఎన్ని రోజులమ్మా ఇక్కడే ఉంటారు అండం మొదలెడతారు. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఏమిటమ్మా మీ ఆయనకి ఇంకేం చేత కాదా తిండం పడుకోవడమేనా అంటారు. ఇంకొన్ని రోజులకి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని డబ్బున్నప్పుడు అహంకారంతో అంటూ మొదలెడతారు. ఇంకొన్ని రోజులకి ఎందుకు చేతకాని వాడు, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు నిలుపుకోలేనటువంటి వాడు, ఇలాంటి చేతగాని వాడికి ఇచ్చాను నిన్ను, వాడికి ఇచ్చి కట్టబెట్టాం అంటారు. ఆ తర్వాత పోనీ ఇక్కడే ఏదో పని చూసుకుని కాలక్షేపం చేయవచ్చుగా, ఎన్ని రోజులని చెప్పి మా మీద పడి తింటాడు అంటారు. అది వాళ్ళే అనకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా మాట్లాడతారు. అది ఆనాడు సమానం, ఈనాడు సమానం. ఈ రోజుల్లోనూ అదే మాట్లాడతారు. నలుడు ఇది ఊహించాడు. ఇప్పుడు ఇటువంటి స్థితిలో నేను అక్కడికి వస్తే నీ దుఃఖాన్ని పెంచిన వాడినవుతాను అని చెప్పి ఎందుకన్నాడంటే ఇదే కారణం. అక్కడికి వచ్చిన తర్వాత నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అవి నీ చెవులో పడతాయి, నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటావు. అందువల్ల నేను రాను. ఆ మాట వింటూ ఉంటే హృదయం కోసేసినట్లుంటుంది. అయ్యో మన అనుకుని కదా మనం ఇక్కడికి వచ్చాం, వీళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారేమిటి అని మనసు చాలా కష్టపడుతుంది. ఏం చేయలేం, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేదు, అలానే ఉండడానికి లేదు. అటువంటి స్థితిలో చాలా బాధలు పడి చాలా దుఃఖాలను అనుభవించి ఏడ్చి చాలా కష్టపడవలసి వస్తుంది. అందులోనూ భార్య దగ్గర ఈ మాటలంటూ ఉంటే తమ సొంత కూతురుతోనో అక్కతోనో చెల్లితోనో ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం తట్టుకోగలరు? ఓ పక్క భర్తని ఈసడించుకుంటున్నారు అనేటటువంటి కష్టం, రెండవది ఇంత కష్టం వచ్చితే సరే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి అనేటటువంటి బాధ, ఇవన్నీ కలిపి చాలా బాధపడతాయి. అందువల్ల సమృద్ధిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, గౌరవంగా 1 రోజో 2 రోజులో 3 రోజులో ఉండడం, ఏవో అల్లుడు గారు వచ్చారని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటారు, వాటిని తీసుకోవడం, మళ్ళీ జాగ్రత్తగా బయలుదేరి వచ్చేసేయడం. ఇంతవరకు చేసుకుంటే గౌరవాలు నిలబడతాయి, ఎవరికి వారికి ప్రేమాభిమానాలు ఉంటాయి, కాలం గడిచిపోతూ ఉంటుంది. అంతకన్నా కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ వెళ్తే అక్కడ వాళ్ళు గౌరవించరు. ఒకవేళ గౌరవించినా అది కొన్ని రోజులు మాత్రమే. అప్పుడు కూడా ఏవో ఒక పోటీ మాటలు వస్తూనే ఉంటాయి. అందువల్ల అలాంటి సందర్భంలో వెళ్లకుండా ఉండవే మంచిది అన్నాడు నలమహారాజు దమయంతితోటి. ఆ పైన జరిగిన కథని బృహదశ్వుడు చెప్తూ ఉన్నారు శ్రద్ధగా వింటూ ఉన్న ధర్మరాజుతో. బృహదశ్వ ఉవాచ ఇది బ్రువన్నలో రాజా దమయంతీం పునః పునః సాంత్వయామాస కళ్యాణీం వాససోర్ధేన సంవృతాం తావేకవస్త్ర సంవీతౌ అటమానావితస్తతః క్షుత్పిపాసా పరిశ్రాంతౌ సభాంకాంచిదుపేయతుః. ఈ విధంగా నలుడు దమయంతితో చెప్పి ఆ పైన సగం చీరతో ఉంది ఆవిడ కూడా. ఇందాకే చెప్పుకున్నాం మనం ఏకవస్త్రాన్ని ధరించిందని. అందువల్లే వాససోర్ధేన సంవృతాం అంటున్నారు. అర్థమైనటువంటి వస్త్రంతో కప్పుకుని ఉన్నటువంటి ఆ దమయంతిని ఊరడిస్తూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. అలా చాలాసార్లు చేశాడు. ఆ తరువాత ఆ దమయంతి వస్త్రమే ఈయన కూడా కాస్త చుట్టుకున్నాడు. ఆవిడ కట్టుకున్నదే ఏకవస్త్రం, దాంట్లో కొంత భాగం ఈయనకి ఇచ్చింది. ఇద్దరూ ఒకే వస్త్రాన్ని కట్టుకున్నారు. ఎంతసేపని ఆయన వస్త్రం లేకుండా ఉంటాడు. దాంతో ఆవిడ తన వస్త్రాన్ని కొంత ఇచ్చింది. ఇద్దరూ ఒకే వస్త్రాన్ని, దాన్ని సగానికి కోద్దామా అంటే ఆవిడికి సరిపోదు, అలాగే ఉంచుకుందామా అంటే ఈయనకి శరీరం మీద వస్త్రం లేదు,
అందుకని దాన్ని కొయ్యకుండా అలాగే ఒకే వస్త్రాన్ని ఇద్దరు కూడా చుట్టుకుని అటు ఇటు చూశారు. ఆకలి, దాహం ఇవన్నీ పట్టి పీడిస్తున్నాయి. అలా ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఓ దగ్గర ఒక చిన్న విశ్రాంతి మందిరం కనిపించింది. ఎవరన్నా బాటసారులకి వాళ్ళకి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పరిచిన ఒక మందిరం కనిపించింది ఆ అరణ్యంలో. వెంటనే అక్కడికి వెళ్ళారు లోపలికి. తాం సభాం ఉపసంప్రాప్య తదా సనిషధాధిప వైదర్భ్యాసహితో రాజా నిషసాదమహీతలే స వై వివస్త్రో వికటః మలినః పాంసుగుంఠితః దమయంత్యా సహస్రాంతః సుష్వాపధరణీతలే. ఆ పైన సభలోకి వెళ్ళిన తర్వాత ఆ విశ్రాంతి మందిరంలోకి నలమహారాజు దమయంతితో పాటుగా ఆ నేల మీదే కూర్చుని ఉన్నాడు. నిషసాద మహీతలే కూర్చుని కొంతసేపు కాలం గడిపాడు. ఎలా ఉన్నాడండి ఆయన అంటే సవై వివస్త్ర, వస్త్రం లేనటువంటి వాడి ఉన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ వస్త్రం చుట్టుకున్నది, ఈయనగా అలాగే కూర్చుని ఉన్నాడు, వస్త్రం లేదు. వికట మలిన పాంసుగుంఠిత, దుమ్ము ధూళితో మొత్తం అంతా కప్పబడిపోయి ఉంది ఆయన శరీరం. అలాంటి శరీరంతో ఉన్న నలమహారాజు చాలా బాధలు పడుతూ ఉన్నటువంటి వాడై అలసిపోయి నేల మీదే దమయంతితో కలిసి పడుకుని ఉన్నాడు. ఇద్దరు నిద్రలోకి జారుకునేటటువంటి సమయం వచ్చింది. బాధపడుతోంది దమయంతి, వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆవిడ. ఈయన బాధపడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతూ ఉన్నాడు మనస్సులో. ఆ సమయంలో దమయంత్యపి కళ్యాణి నిద్రయా అపహృతా తతః సహసా దుఃఖమాసాద్య సుకుమారీ తపస్విని సుప్తాయాం దమయంత్యాంతు నలో రాజా విశాంపతే శోకోన్మథిత చిత్తాత్మ నస్మశేతే తథా పురా. దమయంతి చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్పుకున్నాం. ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆ విశ్రాంతి మందిరం ఏమిటి, అక్కడ నేల మీద పడుకోవడం ఏమిటి, ఈ మహారాజు ఎంత గొప్ప జీవితం ఉండేది ఈయనకి, ఇంత కష్టపడుతున్నాడే నా భర్త, వివస్త్రుడై ఉన్నాడే, ఈ కష్టం ఏమిటి, ఎప్పటికి పోతుందో తెలియనటువంటి కష్టం ప్రాప్తించింది, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఓ పక్కేమో పిల్లలిద్దరూ లేరు, తాతగారింట్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ వియోగం కొంత బాధ పెడుతుంది. ఓ పక్క రాజ్య వియోగం, ఈ రెండింటితో బాధపడుతూ ఉంటే ఈ లోపల ఈయనకి ఇలా జరగడం, ఆయన కష్టపడుతూ ఉండడం, దాంతో అలా ఏడుస్తూ ఏడుస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నది దమయంతి. నిద్రపోతూ ఉన్నది. ఆ సమయంలో బాధపడుతూ ఉన్న నలుడు అంతసేపు ఆవిడ్ని చూసి ఎంతో కష్టపడుతూ ఉండి ఆ పైన పడుకుందామని ప్రయత్నం చేశాడు, నిద్ర పట్టలేదు. ఓ పక్క చూస్తే భార్య ఇలా ఉన్నది, తన పరిస్థితి ఇలా ఉన్నది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ కష్టమంతా ఎలా దాటాలి, ఆ బాధతో ఆ ఆలోచన పరంపర తిరుగుతూ ఉంటే నిద్ర పట్టలేదు, అలాగే పడుకుని ఉన్నాడు. సతత్ రాజ్యాపహరణం సుహృత్యాకంచ సర్వశః వనే చ తం పరిధ్వంసం ప్రేక్ష్య చింతాముపేయివాన్ కిన్ను మే స్యాదిదం కృత్వా కిన్ను మే స్యాదకుర్వతః కిన్ను మే మరణం శ్రేయః పరిత్యాగో జనస్య వా. ఆయన నిద్ర పట్టగల ఉంటే వరుసగా ఆయనకన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అందులో రాజ్యాపహరణం, ముందుగా రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఆ పుష్కరుడు
జూదంలో లాగేసుకోవడం అనేటటువంటిది గుర్తొస్తోంది ఆయనకి. ఆ పైన సుహృత్యాగంచ సర్వశః, మిత్రులైనటువంటి వారందరూ వదిలిపెట్టేయడం, చాటింపు వేయించేటప్పటికి ఎవరు ఈయన్ని పట్టించుకోవట్లే. అలా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఆ నగరాన్నే విడిచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ మిత్రులు తనల్ని విడిచిపెట్టేయడం, కావలసినటువంటి వాళ్ళు స్నేహితులందరూ కూడా అలా తనంటే ఎవరో తెలియనట్టుగా ప్రవర్తించడం, అది కూడా పైగా ఈయన కూడా వాళ్ళందరినీ విడిచిపెట్టేయడం, అది గుర్తొచ్చింది. బాధపడుతూ ఉన్నాడు. ఆ పైన వనేచతం పరిధ్వంసం, ఇక ఆ పక్షులు వచ్చి అక్కడ ఉంటే ఈయన ఆ వస్త్రాన్ని వేయడం, అవన్నీ ఒక్కసారిగా ఎగిరిపోవడం, తనని అవమానించడం, అది గుర్తొచ్చింది. ఇంకా బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఈ దుఃఖాలన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముడుతూ ఉంటే చింతాక్రాంతుడైపోయాడు. చాలా అవమానంగా అనిపిస్తోంది. రాజ్యం పోయినందువల్ల బాధ కలుగుతోంది, మిత్రుల్ని విడిచిపెట్టడం వల్ల శోకం కలుగుతోంది. ఇలా ఉన్నాడు ఆయన. ఇక ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి అని. కెన్ను మే స్యాదిదం కృత్వా, ఇది చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నాడు కాసేపు. ఆ పైన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నాడు. కాసేపటికి ఇలా చేయడమా అలా చేయడమా ఏమీ తెలియట్లేదు, ఏం చెయ్యాలో తోచట్లేదు. కాసేపు అయిన తర్వాత కిన్ను మే మరణం శ్రేయః పరిత్యాగో జనస్య వా, స్వజనాన్ని విడిచిపెట్టడం, భార్యను కూడా ఇప్పుడు విడిచిపెట్టేయడం, ఇది మంచిదా లేక చచ్చిపోవడం మంచిదా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం గుర్తుకు రావట్లా. జూదం, సంపదంతా వెళ్ళిపోవడం, బయలుదేరి అరణ్యానికి రావడం, వస్త్రాలు కూడా తీసుకెళ్ళిపోవడం ఆ పక్షులు. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి? చనిపోదామా, అది మంచిదా? లేక భార్యను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోదామా ఎక్కడికైనా, ఇది మంచిదా? ఏమీ తెలియట్లేదు. ఏం చెయ్యాలో కూడా బుద్ధికి తోచట్లే. కలిమాయ, అది అక్కడ ఉన్నటువంటి విషయం. దాంతో ఇది నా మార్గము, నేను ఇట్లా ప్రవర్తిస్తే నాకు ఈ కష్టం పోతుంది అన్నటువంటి ఆలోచన తట్టక బాధపడుతూ ఉన్నాడు. మామియం హ్యనురక్తైవం దుఃఖమాప్నోతి మత్కృతే మద్విహీనాత్వ్యం గచ్చేద్ కదాచిత్ స్వజనం ప్రతి. ఇక దమయంతిని చూశాడు. పాపం భీమరాజు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్యామే, మహాసౌందర్యవతి, సద్గుణములన్నీ కలిగి ఉన్నటువంటిది. అటువంటిది ఇంత కష్టపడుతోందే అని అనుకున్నాడు. వెంటనే నా మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నది ఈ దమయంతి, దేవతల్ని కూడా ప్రార్థించింది, నన్ను నమ్మిన ఉన్నట్లయితే, నా మీద తనకున్నటువంటి ప్రేమ నిజమైతే దేవతలు ఇప్పుడు నన్ను అనుగ్రహించాలి అని ఆనాడు దేవతల్ని ప్రార్థించి నా యందు అత్యంత ప్రేమాభిమానములతో ఉంటూ ఉన్నది. ఇన్ని రోజులు ఆనందంగానే ఉన్నది, కానీ ఇప్పుడు నా వల్ల ఈ దమయంతి కష్టాన్ని పడుతూ ఉన్నది, చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. దీనంతటికీ మూలం ఎవరు? నేనే అనుకున్నాడు. ఆ పైన నేను ఒకవేళ లేకపోతే ఏం చేస్తుంది దమయంతి అనుకున్నాడు. మద్విహీన, నేనే కనిపించకపోతే ఏం చేస్తుంది? ఇయం గచ్చేత్ కదాచిత్ స్వజనం ప్రతి, నేను కనిపించకపోతే ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళలేదు కాబట్టి తన వాళ్ళ ఇంటికి చేరుతుంది, ఎలాగైనా అక్కడికి వెళ్ళిపోతుంది, ఎప్పటికో వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు. నేను లేకపోయినా పర్వాలేదనుకున్నాడు. నేనుంటే ఈ కష్టాలన్నీ ఈమెకి తప్పవు, నా వల్లే ఇన్ని కష్టాలు అనుభవిస్తోంది, నేనే లేకపోతే అక్కడికి వెళ్తుంది, ఆనందంగా ఆ
రాజ్యంలో తండ్రి గారి దగ్గర ఉంటుంది అని అనుకున్నాడు. మళ్ళీ అనిపించింది, ఇలా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ దమయంతి మీద ఎవరన్నా నిందలు వేస్తారా, ఏమన్నా అంటారేమో. భర్త లేనప్పుడు ఆమె మీద నింద వేయడం సులభం అని మళ్ళీ వెంటనే తర్కించుకుంటూ అనుకున్నాడు. మయి నిస్సంశయం దుఃఖం ఇయం ప్రాప్స్యత్యనువ్రత ఉత్సర్గే సంశయ స్యాత్తు విందేతాపి సుఖం క్వచిత్. నాతో ఉంటే దమయంతి దుఃఖం పొందుతుంది అన్న విషయంలో సందేహం లేదు. అదే ఉత్సర్గే సంశయ స్యాత్తు, నేను ఒకవేళ విడిచిపెట్టేస్తే ఏ కొంచెమైనా సరే సుఖం పొందవచ్చు అనేటటువంటి సంశయం కలుగుతోంది ఇప్పుడు నాకు. నాతోనే ఉంటే ఈ అరణ్యాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ ఈమెకి తప్పవు, ఈ కష్టాలన్నీ పడవలసిందే. వదిలిపెట్టేస్తే ఆనందంగా ఉంటుంది, ఆమె ఆనందంగా ఉండమే నాకు కావాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ పైన ఇక ఆమెని విడిచి వెళ్దామా, ఇలా అవుతుంది, దుఃఖం పోతుంది, ఆమెకి సుఖంగా ఉంటుంది. కానీ విడిచి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? నన్ను విడిచేస్తే సుఖం కలుగుతుందన్న విషయంలో నాకు సంశయం ఉంది. కానీ ఆమె ఆనందంగానే ఉండవచ్చు. నాతో ఉంటే మటుకు ఆమెకి దుఃఖం తప్పదు. కాబట్టి విందేతాపి సుఖం క్వచిత్, ఈరోజు కాకపోయినా 4 రోజులు ఏడుస్తుంది, ఆ తర్వాత అయినా తండ్రి దగ్గరికి చేరుతుంది, సుఖాన్ని పొందుతుంది. ఇదే మంచిదేమో అనుకున్నాడు. కాసేపు మళ్ళీ ఈమెను విడిచిపెట్టేస్తే ఎవరైనా ఈమెను ఏమన్నా అంటారా అనే సంశయం కూడా వస్తోంది. ఇలా ఈ భావాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ఏమీ తెలియకుండా నిద్ర సుఖమెరగదు అన్నట్లుగా ఆమె అలా పడుకుని ఉన్నది. దమయంతి ఏడ్చి 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 పక్కన నిద్రపట్టగా నలలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగదు అంటూ ఎటు తేల్చుకోలేకపోతూ ఉన్నాడు. ఆ పైన ఒక నిశ్చయానికి రాబోతూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో ఆ నిశ్చయ విశేషాన్ని తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములన్నీ కూడా ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేద్దాం, శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. అలాగే మన కష్టాన్ని అవతలి వారు కష్టంగా భావించకపోవచ్చు, ఆ సమయంలో వారు మన విషయంలో మాట తోలవచ్చు. కాబట్టి అటువంటి వారికి ఎప్పుడూ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. మనం ఆనందంగా ఉన్నంత వరకు, సుఖంగా మంచి స్థితిలో ఉన్నంత వరకు నలుగురుని మనం పలకరించుకోవడము, వారి దగ్గరికి వెళ్ళడం రావడం, ఇటువంటివి. మన స్థితి తగ్గినప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు తొందరపడి ఒకరి దగ్గరికి వెళ్తే వారు మనల్ని అవమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం మనం తీసుకోవాలి అనేటటువంటిది ఈనాటి కథా సారాంశం. దాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ఎటువంటి కష్టం ఇవ్వద్దు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అన్నట్లుగా ఒకరి దగ్గర మనం వెళ్ళి వారిని ఆశ్రయించి వారి ద్వారా ఏ సుఖాన్నో పొందేటటువంటి స్థితి మనకి రాకుండా పరమాత్మ మనల్ని ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటూ చక్కగా శ్లోకపారాయణం చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా మనం ఆ దమయంతి నలమహారాజు నిద్రకు ఉపక్రమించినటువంటి సమయంలో చక్కగా నిద్రిస్తున్నటువంటి దమయంతిని చూస్తూ ఆ నలమహారాజు పదే పదే తనకు జరిగినటువంటి అవమానాలను,
రాజ్యం ఏ విధంగా హరించుకుపోయింది అనేటటువంటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ, ఎవరిని కలవాలో ఒకవేళ కలిస్తే కష్టకాలంలో కలవటం వలన ఇంకాస్త వారు మనల్ని నిందిస్తారే తప్ప మనకు సరైనటువంటి ఉపాయాన్ని ఇవ్వకపోవచ్చేమో అనేటటువంటి సంశయంతో అతను ఏమి చేస్తున్నారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 62వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ద్విషష్టితమోऽధ్యాయః. అథ ద్విషష్టితమోऽధ్యాయః. నల ఉవాచ. నల ఉవాచ. యథా రాజ్యం తవ పితుః యథా రాజ్యం తవ పితుః తథా మమ న సంశయః తథా మమ న సంశయః నతు తత్ర గమిష్యామి నతు తత్ర గమిష్యామి విషమస్థః కథంచన విషమస్థః కథంచన కథం సమృద్ధో గత్వాహం కథం సమృద్ధో గత్వాహం తవ హర్ష వివర్ధనః తవ హర్ష వివర్ధనః పరిచ్యుతో గమిష్యామి పరిచ్యుతో గమిష్యామి తవ శోక వివర్ధనః తవ శోక వివర్ధనః. బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ. ఇది బ్రువన్నలో రాజా ఇది బ్రువన్నలో రాజా దమయంతీం పునః పునః దమయంతీం పునః పునః సాంత్వయామాస కళ్యాణీ సాంత్వయామాస కళ్యాణీం వాససోర్ధేన సంవృతా వాససోర్ధేన సంవృతాం తావేక వస్త్ర సంవీతౌ తావేక వస్త్ర సంవీతౌ అటమానావితస్తతః అటమానావితస్తతః క్షుత్పిపాసా పరిశ్రాంతౌ క్షుత్పిపాసా పరిశ్రాంతౌ సభాం కాంచిదుపేయతుః సభాం కాంచిదుపేయతుః తాం ఉపసంప్రాప్య తాం సభాముపసంప్రాప్య తదా స నిషధాధిపః తదా స నిషధాధిపః వైదర్భ్యాసహితో రాజా వైదర్భ్యాసహితో రాజా నిషసాదమహీతలే నిషసాదమహీతలే స వై వివస్త్రో వికటః స వై వివస్త్రో వికటః మలినః పాంసుగుంఠితః మలినః పాంసుగుంఠితః దమయంత్యా సహస్రాంతః దమయంత్యా సహస్రాంతః సుష్వాపధరణీతలే సుష్వాపధరణీతలే దమయంత్యపి కళ్యాణి దమయంత్యపి కళ్యాణి నిద్రజాపహృతా తతః నిద్రయాపహృతా తతః సహసా దుఃఖమాసాద్య సహసా దుఃఖమాసాద్య సుకుమారీ తపస్విని సుకుమారీ తపస్విని సుప్తాం దమయంత్యాంతు సుప్తాయాం దమయంత్యాంతు నలో రాజా విశాంపతే నలో రాజా విశాంపతే శోకోన్మథిత చిత్తాత్మా శోకోన్మథిత చిత్తాత్మా నస్మశేతే తథా పురా నస్మశేతే తథా పురా సతద్రాజ్యాపహరణం సతద్రాజ్యాపహరణం సుహృత్యాగం చ సర్వశః సుహృత్యాగం చ సర్వశః వనే చ తం పరిధ్వంసం వనే చ తం పరిధ్వంసం ప్రేక్ష్య చింతాముపేయివాన్ ప్రేక్ష్య చింతాముపేయివాన్ కిన్ను మే స్యాదిదం కృత్వా కిన్ను మే స్యాదిదం కృత్వా కిన్ను మే స్యాదకుర్వతః కిన్ను మే స్యాదకుర్వతః కిన్ను మే మరణం శ్రేయః కిన్ను మే మరణం శ్రేయః పరిత్యాగో జనస్య వా పరిత్యాగో జనస్య వా మామియం హ్యనురక్తైవం మామియం హ్యనురక్తైవం దుఃఖమాప్నోతి మత్కృతే దుఃఖమాప్నోతి మత్కృతే మద్విహీనాత్వియం గచ్ఛేత్ మద్విహీనాత్వియం గచ్ఛేత్ కదాచిత్ స్వజనం ప్రతి కదాచిత్ స్వజనం ప్రతి మయి నిస్సంశయం దుఃఖం మయి నిస్సంశయం దుఃఖం ఇయం ప్రాప్స్యత్యనువ్రత ఇయం ప్రాప్స్యత్యనువ్రత సర్గే సంశయస్యాత్తు ఉత్సర్గే సంశయస్యాత్తు విందేతాపి సుఖం క్వచిత్ విందేతాపి సుఖం క్వచిత్ సవినిశ్చిత్య బహుధా సవినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః విచార్య చ పునః పునః ఉత్సర్గం మన్యతే శ్రేయః ఉత్సర్గం మన్యతే శ్రేయః దమయంత్యా నరాధిప దమయంత్యా నరాధిప. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చక్కగా నిర్వహించుకుందాం. దేవదేవుని ఆశీస్సుని పొందుదాం.
ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద అమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద
గజనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గోవింద.
ఓం నమో వెంకటేశాయ. సుమధురమైన గోవిందనామ సంకీర్తనాన్ని సభక్తిగా చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థిద్దాం. పారాయణాన్ని చక్కగా మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.